వెరీ గుడ్ మార్నింగ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుండి 14th సెప్టెంబర్ నుండి అప్లై చేసుకోవడం మొదలు. సో అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ నీట్గా అప్లై చేయండి. తొందరపడి అప్లై చేయకండి. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకొని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. బై ద వే, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో అందరి యూట్యూబ్ ఛానల్ లాగా కాకుండా మన ఛానల్లో కేవలం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. 99% మోర్ దాన్ 1000 వీడియోస్ ఉన్నాయి. ప్రతి క్లాస్ కూడా రైల్వేకి యూజ్ అయ్యే క్లాస్. మీరు ఒకసారి క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలామంది మన క్లాసెస్ విని మన గైడెన్స్లో జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మీ అందరికీ తెలుసు. సో ప్రాపర్గా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు అండి. ఓకేనా? సో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. అండ్ మన యొక్క యాప్లో కేవలం రేపటితోటే 50% ఆఫర్ అనేది క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇండియన్ పాలిటీ, స్టాటిక్, జీకే, కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ 3 కూడా 100% అయిపోయాయి. కేవలం ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ మాత్రమే. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైన్స్ 95% అయిపోయింది. స్కూల్ బుక్స్ అండి ఇవి. ఇక్కడ కూడా 50 రూపీస్. కెమిస్ట్రీ 95% అయిపోయింది, 50 రూపీస్. అరిథమెటిక్ 60 to 70% అయిపోయింది, 100 రూపీస్. ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్ కనుక చూస్తే 250 రూపీస్. ఈరోజు రేపు మాత్రమే ఆఫర్. ఇది కూడా 60 to 70% అయిపోయింది. ఇందులో మీకు ప్రజెంట్ మిడైవల్ హిస్టరీ చేస్తూ ఉన్నాను. ఈ మంత్లో సెప్టెంబర్లో మీకు సోషల్ అనేది కంప్లీట్లీ అయిపోతుంది. ఆ తర్వాత వితిన్ 1 వీక్లో మీకు కెమిస్ట్రీ అయిపోతుంది. సో మీకు అక్టోబర్ దసరా నుండి మీకు అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. వితిన్ 1 మంత్లో అవి కూడా అయిపోతాయి. సో అవి కూడా అయిపోయిందంటే సిలబసే కంప్లీట్ అయినట్టు. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. స్లోగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. మీకు ఎగ్జామ్కి మినిమం 6 months అయితే టైం ఉంటుంది. కోర్స్ మార్చి ఆ టైంలోనే మీకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది కనుక చాలా టైం ఉంది. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. కోర్స్ కంప్లీట్లీ తెలుగులోనే ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ అనేది లేదు, దయచేసి గమనించాలి. ఓకేనా? సో ఇక మనం నోటిఫికేషన్ గురించి కనుక చూసినట్లయితే ఈసారి కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ చేశారు లుక్స్ వైజ్. డేట్ ఆఫ్ పబ్లికేషన్ 13th నిన్నొచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్. ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ మంత్ 13th వరకు. ఆ తర్వాత మోడిఫికేషన్కి సంబంధించి కూడా ఆ తర్వాత ఒక 10 days ఇవ్వడం జరిగింది, 16 to 25th వరకు. సో మీరు మోడిఫికేషన్ అవసరం లేకుండా ఇప్పుడే నీట్గా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఏమేమి పోస్టులు ఉన్నాయో కనుక చూస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఓన్లీ లెవెల్ 5, 6 మాత్రమే ఉన్నాయి. లెవెల్ 4 అనేది లేదు. చాలా బాగుంటుంది అది. ఓకేనా? చాలా నాకు ఇష్టమైంది కూడా అది. ఇక్కడ చూస్తే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 పోస్టులు. గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవి లెవెల్ 5. ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18 to 33 వరకు ఉండాలి యాక్చువల్గా. బట్ కోవిడ్ పాండమిక్ వల్ల అన్ని రైల్వే నోటిఫికేషన్స్కి మనకు 3 years అనేది పెంచడం జరిగింది కనుక 36, అంటే ఓసీ వాళ్ళు 36 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంటుంది 3 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది కనుక అది ఎక్స్ట్రా. సో లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లెవెల్ మనకి అండర్ గ్రాడ్యుయేట్కి, ఇంటర్మీడియట్కి, గ్రాడ్యుయేట్స్కి. ఓకేనా? ఈసారి మాత్రం డిగ్రీ వాళ్ళకి సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. ఈ 2 అయిపోయాక మనకు గనక చూసినట్లయితే ఎక్కడుందండి, స్టేషన్ మాస్టర్ వాళ్ళకి యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్. అదేవిధంగా టైపింగ్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 2 కేటగిరీ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది CBT 2 అయిపోయాక. అండ్ ట్రైన్ మేనేజర్కి, అదేవిధంగా సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి లెవెల్ 1 CBT 1, CBT 2 అయిపోయాక డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు
సిబిటి 2కి కనుక చూసినట్లయితే ఈచ్ పోస్ట్కి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. మేబీ అది తగ్గించవచ్చు, పెంచవచ్చు, అది ఓకేనా. అండ్ అదేవిధంగా మళ్ళీ ఆ తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్కి కావచ్చు, టైపింగ్ టెస్ట్కి కావచ్చు 8 మెంబర్స్ని అయితే ఒక పోస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. ఓకే. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి A2, A3, B2, C2 ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ B2, స్టేషన్ మాస్టర్ A2, గూడ్స్ ట్రైన్ మేనేజర్ A2, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ C2. వీళ్ళకి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా చూడండి, వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మండే నుండి ఒక నోట్బుక్ కొనుక్కోండి, ఈరోజే సిద్ధంగా అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎర్లియర్ దాన్, సో ఇంతసేపు 36 అక్కడ. ఓబీసీ కనుక చూసినట్లయితే 36 + 3 39, SC ST వాళ్ళైతే 36 + 5 41 ఈ విధంగా ఉంటుంది. అండ్ PWBD వాళ్ళు ఇక్కడ PWBD ప్లస్ అండర్ UR వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకొక 10 years అంటే 36 + 10. PWBD OBC వాళ్ళు 13, మళ్ళీ 36 + 13 అంటే 39 49 వరకు. ఇక్కడ 54 వరకు కూడా SC ST PWBD వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా మనకు తెలిసిందే. అండ్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలి. ఓపెన్ డిగ్రీ అయినా ఎలిజిబిలిటీనే, బీటెక్ అయినా ఎలిజిబిలిటీనే, ఎనీ డిగ్రీ. అండ్ డిప్లొమా వాళ్ళు డిగ్రీ కిందికి రారు, దయచేసి గమనించండి. డిప్లొమా వాళ్ళు డిగ్రీ కిందికి రారు, సో వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. అండ్ డిగ్రీ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటేనే ఎలిజిబిలిటీ, అంటే పాస్ అయి ఉండాలి, ఓకేనా. సర్టిఫికెట్ ఉండడం అని అలానే కాదు, ఇప్పటి వరకు మాత్రం మీరు అప్లై చేసే వరకు మీ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, మీరు క్లియర్ అయి ఉండాలి. మేము ఎగ్జామ్స్ రాసాము, మాకు ఇంకా రిజల్ట్స్ రాలేదంటే మాత్రం వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. మీరు ఏ డాటా ఫిలప్ చేసినా కూడా 10th బేస్ చేసుకొని అందులో ఉన్న డాటా ప్రకారమే మీరు ఎంటర్ చేయండి. మీ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అదంతా కూడా మనం 10th బేస్ చేసుకునే చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ 500 రూపీస్ ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ 500 ఒకటి, 200 SC ST వాళ్ళు 250, మిగిలిన వాళ్ళు 500 రూపీస్. అందులో మనకి రీఫండ్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఈ చిన్న ఆలోచించకండి, రీఫండ్ వస్తుందా, ఫ్రీ టికెట్ ఏంది, ఇట్లాంటివన్నీ వీటి మీద కాదు ఫోకస్ చేసేది, ఓకే. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 90 నిమిషాలు అంటే గంటన్నర. ఇందులో జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, రీజనింగ్ 30. సో జనరల్ అవేర్నెస్లో మనకి సైన్స్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ అంతా వస్తుంది. అండ్ దట్టు NTPCలో సైన్స్ అనేది చాలా తక్కువగా ఫోకస్ చేస్తాడు. మీరు మాత్రం కరెంట్ అఫైర్స్, జీకే, సోషల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ CBT 1 ఇది. CBT 2 కనుక చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35, 90 minutes, 120 questions. ఇక్కడ 120 questions, సేమ్ జనరల్ అవేర్నెస్ అంటే అదే విధంగా. ఇక్కడ చూడండి, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. స్టేషన్ మాస్టర్కి మాత్రం యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి టైపింగ్ టెస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి టైపింగ్ టెస్ట్ ఉంది. మిగిలిన రెండింటికి మాత్రం ఏది లేదు, ఓకే. సో చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ చాలామంది చేసే పొరపాటు, 99% మెంబర్ చేసే పొరపాటు ఇదే. నేను దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. మీకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, చాలామంది నష్టపోయారు. డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. స్క్రీన్ మీద ఒకటే లాంగ్వేజ్ కనిపిస్తుంది, మీరు డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది కనుక మీరు తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు. హిందీ, మీకు హిందీ మీడియం అయితే హిందీ, అట్లా మీరు తెలుగు వాళ్ళు కనుక తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఎగ్జామ్ మనం ఎంటర్ చేసేటప్పుడు అడుగుతుంది చూజ్ యువర్ లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, మీరు ఇక్కడ తెలుగు అని పెట్టారనుకోండి, అక్కడ తెలుగు కూడా చూపెడుతుంది, ఇంగ్లీషా తెలుగు అని. సో మీకు అక్కడ మీరు 90% మీరు ఎందులో పర్ఫెక్ట్ ఉన్నారో అది చూజ్ చేసుకోండి. సపోజ్ ఇంగ్లీష్ అని మీకు ఇంగ్లీష్ బాగొచ్చు, దేని అప్పుడు ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నారనుకోండి, ఇంగ్లీష్లోనే డిస్ప్లే అవుతుంది పేపర్ మొత్తం కూడా.
మీకు ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ కనుక ఇంగ్లీష్లో అర్థం కాకపోతే ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ మనం తెలుగులోకి చూసుకోవచ్చు, క్లిక్ చేస్తే మళ్ళీ తెలుగులో చూసుకోవచ్చు. ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మీరు కంగారులో ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కనుక నేను తెలుగు చూజ్ చేసుకుంటా అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనుకుంటే, అంటే ఇంగ్లీష్ మీద ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళు అనుకొని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక తెలుగు అనేది చూజ్ చేశారనుకోండి, మీకు ఆ 100 క్వశ్చన్లు ఇక తెలుగులోనే వస్తూ ఉంటే మీకు ఎగ్జామ్ పోయినట్టే. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా మనం ఇంగ్లీష్కి మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి టైం పడుతుంది కనుక. సో ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది కనుక మీరు ఇప్పుడు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు తెలుగు అని పెట్టుకోండి. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మీకు ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అనిపిస్తే ఆ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఆ తర్వాత పర్టికులర్ క్వశ్చన్ మీరు కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ అని ఇక్కడ ఇంగ్లీష్ అనే పెడతారు ఇక్కడ. సో అక్కడికి పోయినాక ఓన్లీ ఇంగ్లీషే కనిపిస్తుంది, ఇక తెలుగు అనేది ఉండదు. సో ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ద డిఫాల్ట్ లాంగ్వేజ్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ కోసం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్. ఫోటోగ్రాఫ్ అనేది కొద్దిగా రీసెంట్ దిగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రిజల్ట్స్ జాయినింగ్ చాలా టైం ఉంటుంది కనుక కొద్దిగా రీసెంట్గా దిగడానికి ప్రయత్నం చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, మంచి కొద్దిగా క్రీమిష్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్లాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 35mm 45mm సైజ్ అంటే వాడే ఇస్తున్నాడు, మనకి పాస్పోర్ట్ సైజ్, నాట్ అన్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్, స్పెసిఫికేషన్ అండ్ సిగ్నేచర్ నాట్ ఇన్ బ్లాక్ లెటర్స్. అన్ని క్యాపిటల్ లెటర్లో ఇప్పుడు ఈ విధంగా రాస్తారు, ఇట్లా కాకుండా కొద్దిగా ఇట్లా ఒకటి క్యాపిటల్ రాసి మిగిలిన స్మాల్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో సిగ్నేచర్ అనేది చాలా పర్ఫెక్ట్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జాయినింగ్ వరకు కూడా అదే సిగ్నేచర్ ఉండేటట్టు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మరీ అంత రిజెక్ట్ చేసే అంత ఏం ఉండదు, బట్ మరి కాంప్లికేషన్స్ ఎందుకు, మరి కంగారు పడాల్సిన అవసరం లేదు కనుక మన చేతిలో పడే కనుక నీట్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటిది, ఏ జోన్ బెస్ట్ జోన్, అంతేనా? ఏ జోన్ బెస్ట్ జోన్. సో మనకి పోస్టుల పరంగా చూసినట్లయితే అన్ని జోన్లకు అదే విధంగా ఉన్నాయి కనుక అసలు ప్రత్యేకంగా ఏ జోన్ అనేది కాకుండా మనం ఎన్ని పోస్టులు అనేది చూద్దాం. అహ్మదాబాద్ కనుక చూసినట్లయితే 516 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీ కేటగిరీ కూడా చూసుకోండి, మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది. అండ్ బెంగళూరు కనుక చూస్తే 496 ఉన్నాయి. అండ్ మీ రిజర్వేషన్ దేనికి వస్తుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ కేటగిరీకి. భువనేశ్వర్ వచ్చేసి 758, చెన్నై వచ్చేసి 436, కొద్దిగా 400 చెప్తా ఉన్నా. గౌహతి వచ్చేసి 516, కోల్కతా వచ్చేసి హైయెస్ట్గా 1382, ముంబై వచ్చేసి 827, సికింద్రాబాద్ వచ్చేసి 478 అండ్ టోటల్ వచ్చేసి 8113 పోస్టుల గ్రాండ్ టోటల్. సో ఈ విధంగా అంటే ఆల్మోస్ట్ మనం కొన్ని కనుక చూస్తే 400 ఎబో ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి కనుక మీకు కన్వీనియంట్ అనిపించింది మీ యొక్క కేటగిరీకి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది చూసుకొని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీకు ఉండడమే జరుగుతుంది. ఏంటి, ఖచ్చితంగా మీరు టఫ్ అనేదే ఉంటుంది కాంపిటీషన్, అందులో నో డౌట్. సో ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ A2 ఉన్నాయి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ B2 ఉంది, అండ్ రిమైనింగ్ C2 ఉన్నాయి. సో ఇక్కడ A2 B2 C2 ఉన్నాయి కేటగిరీలు. వాటికి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్కి వాళ్ళు ఏమి ఇచ్చారంటే A1 A2 A3 వాళ్ళు అన్ఫిట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ లేజిక్ సర్జరీ. ఎవరైతే లేజిక్ సర్జరీ చేయించుకున్నారో వారు A1 A2 A3 పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అని డైరెక్ట్ ఇవ్వడం జరిగింది, అన్ఫిట్. B1 B2 C1 C2 కనుక B1 B2 కనుక చూసినట్లయితే ఫిట్టే, లేజిక్ సర్జరీ చేయించుకున్న ఫిట్టే ఉంటారు, బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయని మనం చెప్పడం జరిగింది. అండ్ C1 C2 వాళ్ళు లేజిక్ సర్జరీ చేయించుకున్నా కూడా ఫిట్ వితౌట్ ఎనీ కండిషన్స్. సో దీనికి సంబంధించి నేను క్లియర్గా ఒకసారి వీడియో చేశాను చూడండి. A1 లేజర్ నాట్ అలౌడ్, A2 లేజర్ నాట్ అలౌడ్, A3 లేజర్ నాట్ అలౌడ్. A1 A2 A3 పోస్ట్ వాళ్ళు లేజర్కి నాట్ అలౌడ్. అండ్ B1 B2 వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను
ఇక్కడ రాశాను, క్లియర్గా చూద్దాం, లాస్ట్కి ఉంటుంది. షిట్, యా ఇక్కడ చూడండి. సారీ, ఆ కండిషన్స్ నేను 1 సెకండ్ అండి, ఆ కండిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. యా, మీరు ఒక్కసారి చూడండి ఆ కండిషన్స్ ఏంటి అంటే, లేజిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి, A1 అన్ఫిట్, సారీ A1 వాళ్ళు లేజిక్ సర్జరీ చేయించుకుంటే అన్ఫిట్, A3 వాళ్ళు అన్ఫిట్, A2 వాళ్ళు అన్ఫిట్. మీకు అయితే ఇక్కడ అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి B1 B2, యా B1 ఫిట్ కండిషన్స్, మిగిలిన B1 B2 కండిషన్స్తో పాటు ఫిట్టే చేస్తారు. C1 C2 డైరెక్ట్ ఫిట్. సో కండిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఆపరేషన్ చేయించుకొని 1 ఇయర్ అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఎలాంటి కంటికి సంబంధించిన డిసీజెస్ అనేది ఉండకూడదు, అండ్ ఆ థిక్నెస్ అనేది అందులో ఏదో ఫండల్ థిక్నెస్ ఏదో ఉంటుంది, దాని యొక్క థిక్నెస్ సోన్స్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. మీకు దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో ఒకటి చేశాను ఆల్రెడీ, మళ్ళీ చేయడానికి కూడా ప్రయత్నం చేశాను. సో మండే నుండి మాత్రం మీరు సిద్ధంగా అండి. ఒక నోట్బుక్ ఈ రోజే కొనుక్కోండి. డైలీ టార్గెట్ చాలా నీట్గా మీరు ఏం చదవాలో చెప్తానో ఆ రోజు, ఆ నెక్స్ట్ డే మళ్ళీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కరెంట్ అఫైర్స్ ఉంటాయి మన యొక్క యూట్యూబ్లోనే. అండ్ అదేవిధంగా ఎవ్రీడే మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నం చేస్తా క్లాసెస్. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ మనం 7000 క్వశ్చన్స్ సోషల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, అది చెప్తా ఉన్నాం. అండ్ 50% ఆఫ్ ఈ రోజు రేపటితో క్లోజ్ కనుక ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్